విఘ్నేశ్వరాయ నమః. శ్రోతలందరకు నా నమస్సుమాంజలి. ఈరోజు మనం కుమార సంభవంలోని తృతీయ సర్గలోని 49వ శ్లోకం నుంచి ప్రారంభిస్తున్నాం. అమితోద్భూతి గపాల నేత్ర వివర వ్యాప్తి సమాలబ్ధ మార్గమునందూరియు బ్రహ్మరంధ్రమున నాకాశంబునన్ రాకిపోయి మృణాళాధిక సౌకుమార్యమగు బాలేందు ప్రభాలాన తేజముతో నొప్పు మహేశ్వరున్ నాచాయన్ బ్రసూనాస్త్రుడన్ మహేశ్వరున్ గనియే నాచాయన్ బ్రసూనాస్త్రుడన్. అనగా ప్రసూనాస్త్రుడున్ పూలను బాణముగా కల మన్మథుడు ఆ ఛాయాన్ ఆ ప్రదేశములో అమితోద్భూతిన్ లోపల నుండి వెడలిన తేజస్సుతో కపాల నేత్ర వివర కపాల నేత్రము నుండి వ్యాపించి సమాలబ్ధ మార్గమునన్ లభించిన మార్గమున దూరి బ్రహ్మరంధ్రమునన్ బ్రహ్మరంధ్రము ద్వారా ఆకాశంబునన్ ప్రాకిపోయి ఆకాశములోకి వెళ్ళి మృణాలాధిక సౌకుమార్యమగు తామరతూటి కన్నా కోమలమైన బాలేందు బాలచంద్రుని ప్రభాలాస తగ్గిన సొంపుగల తేజముతోన్ కాంతితో ఒప్పును ఈశ్వరున్ మహేశ్వరున్ కనియన్ పరమేశ్వరుని చూచెను. అనగా పువ్వులను బాణముగా కల మన్మథుడు ఆ ప్రదేశములో లోపల నుంచి వెడలిన తేజస్సుతో కపాల నేత్రము నుండి వ్యాపించి లభించిన మార్గమున దూరి బ్రహ్మరంధ్రము ద్వారా ఆకాశములోకి వెళ్ళి తామరతూటి కన్నా కోమలమైన బాలచంద్రుని తగ్గిన సొంపుగల కాంతితో ఒప్పు పరమేశ్వరుని చూచెను అని ఈ శ్లోకమునకు భావము. నవరంధ్రంబులచే నిషిద్ధమగు సంచారంబుతోడన్ సమాధి వశంబైన మనంబు హృత్కమలముంది నిల్పి క్షేత్రజ్ఞులీ భువి నెవ్వానిని యక్షరుండనుచు దేవుండంచు గుర్తింతురా శివుడే తన్నవలోకనంబు తనలో జేయన్ గణన్ కాముడన్ తన్నవలోకనంబు తనలో జేయన్ గణన్ కాముడున్. అనగా నవరంధ్రంబులచే నవరంధ్రములయందు నిషిద్ధమగు నియంత్రించిన సంచారంబు తోడన్ కదలిక కలిగి సమాధి వశంబైన సమాధిలోనున్న మనంబు అనగా మనస్సు హృత్కమలమందే నిలిచి హృదయ కమలమునందే నిలిపి క్షేత్రజ్ఞులు ఈ భువి నెవ్వానిని ఈ లోకమునందు ఎవరిని అక్షరుండనుచు నాశనము లేనివాడనుచు దేవుండంచు పరమాత్ముడని గుర్తించెదరు ఆ శివుడే తన్ను అవలోకనంబు తనను చూచుచు తనలో జేయన్ తనలో చూడగా కనెన్ కాముడున్ మన్మధుడు చూచెను. అనగా నవరంధ్రములందు నియంత్రించిన కదలిక కలిగి సమాధిలోనున్న మనస్సును హృదయ కమలమునందే నిలిపి క్షేత్రజ్ఞులు ఈ లోకమునందు ఎవరిని నాశనము లేనివాడని పరమేశ్వరుడని గుర్తించెదరు ఆ శివుడే తన చూపును తనలో చూచుచుండగా మన్మధుడు చూచెను అని ఈ శ్లోకమునకు భావము. ఆ విధిగానవచ్చు విషమాక్షుని ధీర మనంబు చెంత నింకే విధినైన బొందుటకు నేనియు శక్యముగాని వాని నా త్రోవ స్మరుండు చూడగనే తొట్టు
పూవిలు నమ్ములన్ గరము పొత్తును బాయటెరుంగడక్కట. పూవిలు నమ్ములన్ గరము పొత్తును బాయటెరుంగడక్కట. అనగా ఆ విధిగానవచ్చు ఆ విధముగా కనిపించుచున్న విషమాక్షుని బేసికంటివాడైన శివుని ధీర మనంబు చేతన్ మనస్సును ధైర్యముగా నిలిపి ఇంకే విధినైన బొందటకున్ ఇంకే మార్గమునైనా బట్టుటకు ఏనియు శక్యముగాని వాని కూడా శక్యముగాని నా త్రోవ ఆ మార్గములో స్మరుండు చూచిన శివుడు చూడగా తొట్రుపడి అక్కట అయ్యో సాధ్వస సన్నహస్తుడై భయము చేత అవసమైన చేతులు గలవాడై పూవిలు నమ్ములన్ ప్లస్ కరము పూలధనస్సు బాణములు చేతిలో పొత్తును కూర్చుటను బాయటెరుంగడు కలుగకుండుట ఎరుంగడు. అనగా ఆ విధముగా కనిపించుచున్న బేసికంటువాడైన అనగా 3 కళ్ళు ఉన్న శివుని మనస్సును ధైర్యముగా నిలిపి ఇంకే మార్గమునైనను బట్టుటకు కూడా శక్యముగాని ఆ మార్గములో శివుడు చూడగా తొట్రుపడి అయ్యో భయము చేత అవసమైన హస్తములు గలవాడై పూలధనుస్సు బాణములు చేతిలో కూర్చుట కలుగకుండుట ఎరుగడు. అనగా అతని చేతిలో ధనుర్బాణములు కూర్చుట తెలియలేదు. ఎప్పుడైతే పరమేశ్వరుని చూచాడో అతనికి భయముతో చేతిలో ధనుర్బాణములు కూడా ఎక్కుపెట్టుటకు ధైర్యము చాలలేదు అని ఈ శ్లోకమునకు భావము. అంతకునంత కృంగిన లతాంత ధనుస్కుని బాహువీర్య మల్లంత వపుర్గుణంబున నితాంతము వృద్ధి గణంగ జేయునట్లెంతయు నొప్పు మీర సఖులెల్లరతో నరుదేరుగానన ప్రాంతమునన్ గనంబడియే పర్వతరాజ తనూజరా కడల్. ప్రాంతమునన్ గనంబడియే పర్వతరాజ తనూజరా కడల్. అనగా అంతకునంత కృంగిన అంతకంతకు తగ్గిన లతాంత ధనుస్కుని లతాధనుస్సు గల మన్మధుని బాహువీర్యము బలమును అల్లంతా అప్పుడు వపుర్గుణంబున మేని సౌందర్యము చేత నితాంతము మరల వృద్ధి గణంగజేయునట్లు పెంపొందించునట్లుగా ఎంతయున్ మిక్కిలి ఒప్పుమీర ఉల్లాసముగా సఖులెల్లరతోన్ చెలికత్తెలందరితో అరుదేరన్ రాగా పర్వతరాజ తనూజ హిమవంతుని కుమార్తె అయిన పార్వతి కానన ప్రాంతమునన్ ఆ వన ప్రదేశములో రాకడల్ వచ్చుటలు కనంబడియే కనిపించినది. అనగా అంతకంతకు తగ్గిన లతాధనుస్సు గల మన్మధుని బలము అప్పుడు తన మేని సౌందర్యము చేత మరల పెంపొందించునట్లుగా ఉల్లాసముగా చెలికత్తెలందరితో రాగా ఆ వన ప్రదేశములో హిమవంతుని కుమార్తె అయిన పార్వతి వచ్చుట కనిపించినది అని ఈ శ్లోకమునకు భావము. అతులా శోక సుమ ప్రభాజితములే యా పద్మరాగద్యుతుల్ తత హేమచ్చ విగర్ణికార మణి ముక్తాభూషణ శ్రేణి కృత్సిత శోభాకర సింధువారములు వాసిందాల్చి వాసంత పుష్పిత సూనాభరణంబులన్ గిరిజ విచ్చేయన్ గణెన్ కాముడున్. సూనాభరణంబులన్ గిరిజ విచ్చేయన్ గణెన్ కాముడున్. అనగా అతుల మిక్కిలి అశోక సుమ అశోక పుష్పముల ప్రభాజితములే కాంతితో ఓడిపోయిన యా పద్మరాగ ద్యుతుల్ పద్మరాగముల కాంతులు తత మించిన
హేమచ్చవి బంగారము వన్నెను గల గర్ణికార కొండగోగు పువ్వులు, మణిముక్తాభూషణ శ్రేణి ముత్యాల ఆభరణముల కృత్సిత వలె శోభాకార శోభించు సింధువారములు వావిలి పువ్వులు వాసిందాల్చి చక్కగా ధరించి వాసింత పుష్పిత వసంతకాలములో పూయు సూనాభరణంబులన్ పువ్వులను ఆభరణములుగా ధరించి గిరిజ పార్వతి విచ్చేయన్ రాగా కనెన్ ప్లస్ కాముడున్ మన్మధుడు చూచెను. అనగా మిక్కిలి అశోక పుష్పముల కాంతితో ఓడిపోయిన ఆ పద్మరాగముల కాంతులు మించిన బంగారము వన్నెను గల కొండగోగు పువ్వులు ముత్యాల ఆభరణముల వలె శోభించు వావిలి పువ్వులు చక్కగా ధరించి వసంతకాలములో పూయు పువ్వులను ఆభరణములుగా ధరించి పార్వతి రాగా మన్మధుడు చూచెను అని ఈ శ్లోకమునకు భావము. ఇంతవరకు ఎంతో శ్రద్ధగా ఆలగించిన శ్రోతలందరకు నా ధన్యవాదములు తెలుపుతూ ఆ పరమేశ్వరుని కృపాకటాక్షలు మన అందరి మీద ఎల్లవేళలా ప్రసరించాలని ప్రార్థిస్తూ ఈ రోజుకు స్వస్తి.